అన్నీ అయితే చెప్తున్నానండి. వచ్చేసి పెనం పెట్టుకొని ఈ విధంగా తొలిసాకు బాగా కడుక్కొని నీట్గా పిరికడి తీసుకోవాలా. తొలిసాకు తీసుకొని పెనం హీట్ అయినాక ఈ విధంగా అంతా చేసుకొని ఇదైతే డ్రై వరకు పెట్టుకోవాలండి. ఈ విధంగా అంతా నేనైతే చేసుకున్నాను కదా. ఇదైతే పెనంలోకి వేసుకున్నాము. వేసినాక వేయించినాక ఇట్లా వచ్చేసి ఆవాలండి, నల్ల ఆవాలైతే వేసుకోవాలా. ఇది కానీ దీంట్లోకి వేసే విధానం కానీ ఇంకోటి కానీ చెప్తాను. వచ్చేసి ఇద్దామండి. నల్ల ఆవాలు అయితే వేసినాక చిట్టుపట్టాలు అంటాయి కదా, అవనేది మూత మూసి పెట్టుకొని 15 నిమిషాలనాక ఇట్లా నలితే నల్లగాలండి. ఆ విధంగా వేయించే వరకు వచ్చేసి నల్ల నూగులండి. నల్ల నూగులు అనేది వసుకొని ఎత్తున్నాను. ఇవి ఎట్లా మూత మూసి పెట్టాలా. ఎట్లా అంటే చిట్ట అంటాయి కాబట్టి ఎగిరిపోతాయి అన్నమాట. ఇంకా ఇవి అయితే ఒకసారి వేయించుకోవాలండి. ఇట్లా పూర్తి నల్లగా అయ్యేంతవరకు వేయించుకోవాలండి. పొగ ఎక్కువ వస్తుంది ఇదైనా అనుకోద్దరి. చూడు ఈ విధంగా చూపించే విధంగా అయితే ఇట్లా నలితే చేతికి ఇట్లా నల్లగాలండి. అంతవరకు వేయించుకోవాలి. వేసుకున్నాక ఈ విధంగా చూపిస్తున్నాను. ఇవైతే అయినాయి. వేయించి వాటిని చూపిస్తాను. ఈ విధంగా అంతా కావాలా అయినాయండి. చిన్న జాలరీ తీసుకొని దాంట్లోకి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఎంత నున్నగా పేస్ట్ అయితే అంత నున్నగా పట్టుకోవాలి. పట్టుకొని ఈ విధంగా అయితే నేను ఆడించినాను. దీంట్లోకి మంచి కలమందండి. మంచి కలమంద తీసుకొని అంతా దాని లోపల ఉండే గుజ్జంతా ఈ విధంగా అంతా తీసుకోవాలి. తీసుకొని ఇదైతే నేను 4 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకోవచ్చు. నేనైతే వచ్చేసి 3 స్పూన్లు వేసినాను. ఈ విధంగా అంతా కలిసిపోవాలండి. అంతా కలుసుకున్నాక ఇదైతే జుట్టుకైతే పట్టించుకోవచ్చు. ఇంకోటి ఇది కానీ చెప్తానండి. ఈ విధంగా అంతా కలిపి ఈ విధంగా అంతా చూడండి. ఇదైతే జుట్టుకైతే అప్లై చేసుకోవచ్చు. మనం కొబ్బరి నూనె కావాలంటే ఇది ఇట్లా కొబ్బరి నూనె మనం జుట్టుకైనా పట్టించుకోవచ్చు. ఈ విధంగా మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అండి. చిన్న గిన్నెలో పెట్టుకొని వేసుకొని పట్టించుకోవచ్చు. మనం ఆ షాంపూ వాడతామో అదే షాంపూనే వేసుకోవచ్చు అండి. చూడు ఈ విధంగా లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడు ఈ విధంగా అంతా నేనైతే ఇంకా కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను కొబ్బరి నూనె. ఇది వారానికి ఒకసారి అట్లా 3 రోజులకు ఒకసారి పట్టిస్తే జుట్టు అనేది నల్లగా అవుతుందండి. షైనీగా సిల్కీగా ఉంటుంది. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకొని బాయ్.